ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 14వ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి అయితే జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా మన మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అందంపై కూడా ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏవైనా సరే పనులైతే వీరు మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ మేషరాశి వారి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు మోసపోవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే గురువు గారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి జీవితంలో నిందల ఆరోపణలు వీరికి ఎంతగానో బాధించినా సరే వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. తమ ఆలోచనలు బయట చెప్పరు. అలాగే ఇతరులు యుక్తులకి లొంగకుండా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటారు. ఎత్తులకి పై ఎత్తులుగా వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. అలాగే మేషరాశి వారు చాలా దాన ధర్మాలు చేసేటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. అలాగే ఈ మేషరాశి వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా వీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు ఎంతో నిదానం అండి. నిదానంతో పాటు ఎంతో అమాయకత్వంగా కూడా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా వీరు ఎంతగానో కష్టపడ్డారు, ఎంతగానో చాకిరి చేసి పెరిగారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ బాధ్యతలు, బాధ్యతలు వీరి యొక్క తల మీద పడడం, చిన్న వయసు నుంచి ఎంతో భారాన్ని మోస్తూ ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారిని చూసుకున్న వారు అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంతో విలువను ఇస్తారు. భార్య బిడ్డలకు కూడా, మగవారైతే భార్య బిడ్డలకు, ఆడవారైతే భర్త బిడ్డలకు చాలా మర్యాద ఇస్తూ ఉంటారు. కుటుంబ గౌరవం కోసం సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం కుటుంబానికి కావలసినటువంటి కూడా ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించైతే తీరుతారు. అంతేకాకుండా భార్యను అర్థం చేసుకుంటారు. భర్త భార్యను అర్థం చేసుకోవడంలో ఎప్పుడు కూడా ఈ రాశివారు ముందుంటారు. అస్సలు గొడవలు రావు అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్య భర్తకి గొడవలైతే వస్తాయి. కానీ వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవలైతే సాయంత్రానికి మాట్లాడుకుంటారు. అటువంటి గొడవలు వస్తాయి ఈ మేష రాశి వారికి.
అలాగే వీరు చేస్తున్న వృత్తి యందు, వ్యాపారం యందు ఎవ్వరు ఏ వృత్తిలో ఉన్నా కానీ అది చిన్నదా, పెద్దదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఎన్నో కష్టాలను, సమస్యలను వీరైతే అధిగమించైతే ఈ రాశి వారి వస్తున్నారని చెప్పుకోవచ్చు. కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వస్తుంది. మీరు ఎక్కువగా కష్టపడతారా ఖచ్చితంగా ఎక్కువగా ఫలితాన్నయితే చూస్తారు. ఏదో పైపైన అన్నట్టు ఇటు చూసి అటు చూడగానే కష్టపడతారు. అలాగే పైగానే వస్తాయి చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎంత శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి ఈ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే ఉద్యోగం సీనియర్స్‌గా చేస్తారో 100కు 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరికి సమాజంలో ఒక మర్యాద, ఒక గౌరవం అనేది గుర్తింపు రాబోతుంది. సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి తీరుతుంది. కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీన సోమవారం రోజున వీరి అనుకూల ఫలితాలు ఏం జరగబోతున్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ మేష రాశి వారికైతే ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు పని గురించి కొంత ఆందోళన అయితే ఈ మేష రాశి వారు చెందుతారు. కానీ మీరు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరమైతే ఏమాత్రం లేదండి. మీరు ఇంతకుముందు చేసిన పనికి మించి ఫలితాలైతే పొందుకుంటారు. పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు చేసేవాళ్ళు, కార్యాలయంలో చేసేవాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మీరు భవిష్యత్తులో ఒక పెద్ద యాత్రను ప్లాన్ చేస్తారు. మీ మీ ఇల్లు లేదా దుకాణం నిర్మాణం పనులను ప్రారంభించడాన్ని కూడా పరిగణించవచ్చు. మీ మనసులో మంచి భావాలు ఉంటాయి. మీరు చాలా తెలివిగా అయితే భావిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి తన హృదయ రహస్యాలను మీకు వెల్లడిస్తారు. వివాహితులైన వారి వివాహ జీవితంలో ప్రేమ అయితే పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారి మీ జీవిత భాగస్వామితో మీ సన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే ఈ మేష రాశి వారికైతే ఈరోజు మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 93. పరిహార విషయానికి వస్తే గనక ఈరోజు శివ చాలీస పారాయణం చేస్తే చాలా మంచిది. కనుక ఈ మేష రాశి వారికైతే ఏప్రిల్ 14వ తేదీన సోమవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ మేష రాశి వారికైతే కొన్ని అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రతికూల ఫలితాలైతే వీరికి జరగబోతున్నాయి. కనుక ఈ రాశి వారికి ఉత్తమమైన ఫలితాలైతే వీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో వీరు ఎన్నో కష్టాలైతే అనుభవించి ఉన్నారు. కనుక వీరు కుటుంబం గురించి చాలా ఆలోచిస్తే అయితే ఈ మేష రాశి వారు బరువు బాధ్యతలైతే మోస్తూ ఉంటారు. వీరికి కుటుంబం పట్ల అవగాహన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ మేష రాశి వారికైతే ఏప్రిల్ 14వ తేదీన సోమవారం రోజున ఇదే జరగబోతుంది. కనుక భూమండలంలో ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే చూడండి. మీ యొక్క ఫలితాలను గురించి పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకోండి.